నమస్తే అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ఎంతవరకు అమలవుతున్న దానిపైన మన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా. సో అందరికీ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ సో ఇవాల్టి ఇంటర్వ్యూలో మనం చాలా అంశాలు డిస్కస్ చేయబోతున్నాం. ప్రధానంగా ఇవాళ కనిపిస్తున్న టాపిక్స్ టీఎస్పీఎస్సీ చైర్మన్గా సభ్యులుగా కొత్త కమిటీ నియామకం జరిగిపోయింది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని చైర్మన్గా 5గురిని సభ్యులుగా నియమించారు. ప్రభుత్వం ఇచ్చిన సిఫారసులని గవర్నర్ కూడా ఆమోదించారు. దాంతోపాటు కేటీఆర్ చేస్తున్న కమెంట్స్ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే, ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ను లేకుండా చేస్తున్నాయి అన్నది కేటీఆర్ చేస్తున్న అలిగేషన్. అండ్ పెద్ద పులి వస్తున్నది, పెద్ద పులి జనాల్లోకి రాబోతున్నదని బీఆర్ఎస్ ముఖ్యంగా కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు, దానికి బోను సిద్ధంగా పెట్టినామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కౌంటర్గా కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. కనకపు సింహాసనం మీద శునకం అన్న యాంగిల్లో రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ మరో ట్వీట్. ఇట్లా ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని ఎకరాల భూమిని హైకోర్టు కేటాయించే విషయంలో అక్కడ ఉన్న పర్యావరణాన్ని మొత్తం నాశనం చేసే ప్రక్రియ ఇదంతా అని ఆందోళన జరుగుతున్నది. అసలు ఇప్పటికిప్పుడు హైకోర్టు అవసరమా అన్న ఒక చర్చ. ఇంకొక ప్రధానమైన పాయింట్, రిటైర్డ్ అధికారులని అండ్ దాంతోపాటు ఎవరైతే అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులను ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. గతంలో కేసీఆర్ పక్కన ఉన్న జయేష్ రంజను, సుల్తానియా, నవీన్ మిట్టలు ఇట్లాంటి అవినీతి అధికారులు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ కాకుండా కేవలం మేడిగడ్డకే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్ విజిలెన్స్ పరిమితమైంది, ఇదొక అంశము. ఇంకొకటి, రాబోయే ఎంపీ ఎలక్షన్స్ దేశంలో కూడా రామ మందిరం అన్న అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఇది టోటల్గా పొలిటికల్గా వాడుకుంటుంది బీజేపీ అన్న ఒక చర్చ. ఒకవేళ పొలిటికల్గా బీజేపీకి ఎంత అవకాశం ఉంది, దేశం పక్కన పెడితే అసలు రాష్ట్రంలో ఏ పార్టీ మధ్య పోటీ ఉండబోతుంది ఎంపీ ఎలక్షన్స్లో, ఇది మనం ప్రధానంగా డిస్కస్ చేయాలి. అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేస్తామన్నారు. ఖచ్చితంగా కులగణన చేస్తాం. బీహార్లో ఎట్లాగైతే నితీష్ సర్కార్ చేసిందో ఇక్కడ కూడా మేము చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. బీజేపీ ఇంకొక వైపున కర్పూరి ఠాకూర్ లాంటి వాళ్ళకి భారతరత్న ఇస్తూ బీసీలను కొంత అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి బీసీ కులగణన కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేరుతుందా, నెరవేరే అవకాశం ఉందా, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ ఆయనకి మొండి చేయే. ఈ అంశం కూడా మనం ప్రధానంగా డిస్కస్ చేయాలి. ఇవన్నీ మనం మాట్లాడదాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ విఠల్ ఉన్నారు. విఠల్ గారు నమస్తే. నమస్కారం. సో ముందుగా మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీకు కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. తొలి వెలుగు ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ముఖ్యంగా గణతంత్రము, ఘనము అంటే జనము, ఈ 143 కోట్ల ప్రజలు నడిపించడానికి ఒక గైడ్, ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ లాంటిది మన రాజ్యాంగం. కానీ దురదృష్టవశాత్తు రాజ్యాంగం పట్ల ఇంకా అవగాహన పెంపొందించాలి. రాజ్యాంగమే మన వ్యవస్థలన్నిటికీ ఒక గైడెన్స్, ఒక మార్గదర్శి. కానీ ఈరోజు వ్యవస్థలన్నీ గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో కుప్పకూలిపోయిన సందర్భంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం రావడము, అప్పుడే దాదాపు 60 రోజులు కావడము, ఈ సందర్భంగా మీరు అనేక అంశాల మీద చర్చ పెట్టడం, సో అవన్నీ రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తుందా ఈ పరిపాలన అన్నది కూడా మనం మాట్లాడదాం. సో ముందుగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకం మీరు ఎట్లా చూస్తున్నారు? సో నిరుద్యోగులే చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేశారు. ఆ అంశమే ప్రధాన ఎజెండాగా మొన్నటి ఎలక్షన్స్లో పనిచేసింది. కేసీఆర్ దిగిపోవడానికి అది కూడా ప్రధానమైన కారణం. సో అప్పుడు ఈ పేపర్ లీక్లు, పేపర్లు అమ్ముకోవడాలు, చైర్మన్, ఈ వ్యవస్థ వీళ్ళందరి మీద ఆరోపణలు రావడం, మొత్తానికి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన దిశగా ముందుకెళ్ళింది ప్రభుత్వం. ఎవరిని నియమిస్తారు అన్న దగ్గర రకరకాల పేర్లు వినిపించినాయి. ఆకునూరు మురళి అన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు, కోదండరామ్ అన్నారు. మొత్తానికి మాజీ డీజీపీ, గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన డీజీపీనే ఇక్కడ టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించారు. ఇంకొక 5గురు సభ్యుల్ని ఇందులో పెట్టడం జరిగింది. సో ఈ నియామకాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ప్రధానంగా భారతదేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీస్ వ్యవస్థ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీస్ వ్యవస్థ. రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అత్యున్నత వ్యవస్థ. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ ఒక చారిత్రాత్మకంగా నిరుద్యోగులకి, తెలంగాణ భూమిపుత్రులకు అన్యాయం జరుగుతుందని 52 ముల్కీ ఉద్యమం కావచ్చు, లేకపోతే 68లో మా ఉద్యోగాలు మాకు కావాలని జరిగిన ఉద్యమం కావచ్చు. అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే తెలంగాణ భూమిపుత్రులకు అన్యాయం జరిగింది, తెలంగాణకి న్యాయబద్ధంగా రావాల్సిన 42% వాటా ఇవ్వట్లేదని చెప్పి ఉద్యమం చేస్తేనే 68 ఉద్యమం తర్వాత 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం 16 జీవో వేసి దాదాపు 60,000 మంది తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరిగింది.
60,000 మంది ఆంధ్ర వాళ్ళు అక్రమంగా ఉద్యోగాలు దోచుకున్నారని చెప్పి 16 జీవో ఇచ్చి ఇమీడియట్గా అమలు చేయమని చెప్పి గిర్గ్లాని కమిషన్ వేసారు. అసలు తెలంగాణ ఉద్యమ పునాదే తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, న్యాయంగా దొరకాల్సిందని. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆ విధంగా పోరాటాలు చేసి 14 ఏళ్ళు ఉద్యమంలో నష్టపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2014 నుంచి 2023 వరకు దాదాపు 10 సంవత్సరాల కాలంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి కేసీఆర్ ప్రభుత్వము ఉద్యోగాలు నింపకపోగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ సరిగా నిర్వహించకపోవడంతో అత్యున్నతమైన గ్రూప్ 1 పరీక్ష కూడా లీక్ అయ్యి పేపర్లలో జిరాక్స్ సెంటర్లలో దొరకడంతో మొత్తం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నిజాయితీ, దాని యొక్క మనుగడనే ప్రశ్నార్థకం అయిపోయి దానికి ఉండాల్సిన నిబద్ధత, రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక హక్కులు ఉన్నాయి. అంతటి ప్రతిష్టాత్మకమైన సంస్థ టీఎస్పీఎస్సీని కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా దాని మనుగడనే ప్రశ్నార్థకంలో పడిన సందర్భంలో నిరుద్యోగులు మొత్తం కూడా ఈ టీఎస్పీఎస్సీ పాత జనార్దన్ రెడ్డి గారు కానీ అంతకుముందున్న వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ 4 ఎగ్జామ్స్ కూడా ఒకసారి గ్రూప్ 2 వైట్నర్ తోటి కోర్టుకు పోవాల్సి వచ్చింది. గ్రూప్ 1 ఎగ్జామ్ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ తెలంగాణ వచ్చినాక 73 మందికి ఇచ్చారు. ఆ 73 మందిలో చాలా మంది ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిరని చెప్పి తార్నాకలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో 23 మంది ఒకే దగ్గర రాశారు. కవితకి సంబంధించిన వాళ్ళు చాలా మంది రిక్రూట్ అయిన ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఎంక్వైరీ జరగలేదు. గ్రూప్ 1 పరీక్ష ఇప్పుడు ఉంచుతారా, రద్దు చేస్తారా ఇంకా తెలియదు. ఇటువంటి సందర్భంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒక బహిరంగ నోటిఫికేషన్ ఇవ్వడము, మెంబర్స్ని ఆ చైర్మన్ని అప్లై చేసుకోమని చెప్పడం, ఓపెన్గా ఇవ్వడం అనేది మంచి పరిణామం. దాదాపు 600కో 300 అప్లికేషన్లు మెంబర్స్ కోసము, చైర్మన్ కోసం 50కి పైగా అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. కానీ ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఎందుకు ఇప్పుడు ఇంత చర్చ జరుగుతుందంటే, మహేందర్ రెడ్డి గారు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం డీజీపీగా పనిచేశారు, పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన డీజీపీగా పనిచేసిన సమయంలో వ్యక్తిగతంగా మహేందర్ రెడ్డి గారికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన మా జిల్లా ఖమ్మం జిల్లా కృష్ణాపురం గ్రామమే, మీరు చదువుకున్న స్కూల్లోనే చదువుకున్నాడు. మెరిట్ పరంగా ఆయన నిజాయితీ పరంగా ఎవరికి లేదు. బట్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఒక టీఎస్పీఎస్సీకి గతంలో ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వము అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసింది. అక్కడ జ్యుడిషియరీ వ్యవస్థ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయి పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలాగా కేసీఆర్ ఇంట్లో బానిసల్లాగా పనిచేసిరనే ఆరోపణలు వచ్చినాయి. మనకి నేరెళ్ల ఇన్సిడెంట్ జరిగినప్పుడు భారతదేశం అంతా తెలంగాణ వైపు చూసింది. ఒక ఇసుక లారీని దగ్ధం చేసిందనే నెపంతో ఒక గ్రామంలో 9 మంది యువకులని 3rd డిగ్రీ ప్రయోగించి అత్యంత పాశవికంగా అసలు మొత్తం దేశమే ఆశ్చర్యపోయే విధంగా జై భీమ్ సినిమాలో చూపించిన దానికన్నా దారుణంగా వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు పనిచేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళని ప్రైవేట్ పార్ట్స్లలో కరెంటు షాకులు పెట్టి 3 రోజులు విపరీతంగా 3rd డిగ్రీ చేస్తే జైలర్ దగ్గరికి తీసుకెళ్తే జైలరే వాళ్ళ బాడీ పరిస్థితి చూసి నేను జైల్లోకి తీసుకోను అని అడ్మిషన్ రిజెక్ట్ చేస్తే అప్పుడు బయటకు వచ్చింది. అంటే ఇంత పాశవికంగా మారణకాండ, దమనకాండ జరిగిన నేరల్ ఇన్సిడెంట్ అప్పుడు మరి ఇదే డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. అదే మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు ఇదే డీజీపీ గారు ఉన్నారు. మొత్తం ఈ 9 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో తలుపులు పలకొట్టినప్పుడు ఈయనే ఉన్నారు. మీ అరెస్ట్ అప్పుడు అందరూ ప్రశ్నించే గొంతుకలందరినీ కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా మొత్తం వ్యవస్థలను నాశనం చేస్తుంటే మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి అత్యున్నత పరీక్షలో మెరిట్ సంబంధించి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు సేవగా ప్రజాసేవకుడుగా ఉండాల్సిన మహేందర్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహించారనే విషయంలో అందరికీ అంటే ఇప్పుడు సింపుల్గా ఏం చెప్తారంటే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రూల్ చేసిర్రు, లేకపోతే ఆయన ఆఫీసర్ కాబట్టి చెప్పింది వినాలి కదా, మరి అలాంటప్పుడు ఆ పదవిలో ఉండడం ఎందుకు? ఇప్పుడు జనరల్గా మిగతా సర్వీసెస్ వేరు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ వేరు. ఈ సివిల్ సర్వీసెస్ అధికారులకి వాళ్ళని తొలగించే అధికారం కేవలం రాష్ట్రపతికి తప్ప ఎవరికి ఉండదు. భారతదేశంలోనే అత్యున్నతమైన ఎగ్జామ్, ప్రపంచంలోనే అత్యంత టఫ్ ఎగ్జామ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు లీవ్లో వాళ్ళకి మాక్సిమం ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు. గతంలో యుగేందర్ గారు అని, ఇప్పుడు సత్య నాదెల్లా వాళ్ళ ఫాదరు మన యుగేందర్ గారు ఐఏఎస్ ఆఫీసర్. ఆయన గతంలో కొన్ని జిల్లాలో కలెక్టర్గా పనిచేసినప్పుడు రోడ్డు వైడనింగ్ విషయంలో పొలిటికల్ లీడర్స్ ప్రెజర్ తీసుకొస్తే శని ఆదివారం కోర్టుకు పోకుండా శని ఆదివారం
పోలీస్ తోటి ఆయన అక్కడ ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి అప్పటికప్పుడు తీసుకొచ్చిండు. ఆదివారం తర్వాత మంత్రులు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఈయన ట్రాన్స్ఫర్ చేస్తే ఆ 2 రోజుల్లో చేయాల్సిన పని చేసి ఆదివారం నైట్కి ఆయన రిజైన్కి రెడీగా ఉండే. ఆయన ఎప్పుడు పనిచేసినా కూడా జాబ్లో రిజిగ్నేషన్ లెటర్ దగ్గర పెట్టుకొని పనిచేసేటోడు. అదేవిధంగా గతంలో మనకి చాలా మంది పెద్ద పెద్ద ఐఏఎస్, ఇప్పుడు ఆకునూరి మురళి గారు గతంలో కేసీఆర్ ప్రభుత్వము రూల్స్ కి విరుద్ధంగా పనిచేయమంటే ఆయన చేయని మహాప్రభు అని ఆయన రిజైన్ చేసిండు. మరి మహేందర్ రెడ్డి గారు కూడా పోలీస్ మాన్యువల్స్ కి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవస్థలన్నీ కుప్పకూలమై మొత్తం తెలంగాణ పోలీస్ అంతా కూడా గులాబీ కార్యకర్తలాగా పనిచేసే సందర్భం, తెలంగాణ పోలీస్ వర్సెస్ తెలంగాణ ప్రజలుగా ఈక్వేషన్ 100% పోలీసు రాజ్యమే నడిచింది కదా. అంతే అంతే అంతే. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట నుంచి ఫామ్ హౌస్ కు పోతుంటే కొన్ని వందల మంది పోలీసులు 13 లాకప్ డెత్లు జరిగినాయి. 13 లాకప్ డెత్స్. అది చూడండి, 13 లాకప్ డెత్స్ మామూలు విషయం కాదు కదా. మరి 13 లాకప్ డెత్లకి పోలీస్ బాస్, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ లో ఏదైనా చిన్న సంఘటన జరిగితే ఆ డిపార్ట్మెంట్ హెడ్ బాధ్యత వహించాలి. గతంలో ఒక రైల్వే యాక్సిడెంట్ అయితే రైల్వే మంత్రి రిజైన్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఒకవైపు మహేందర్ రెడ్డి గారి ట్రాక్ రికార్డు అత్యంత ప్రతిభాశీలి, ఆయన పిహెచ్డి హోల్డరు, మంచి టాప్ మెరిట్తో వచ్చిండు, కష్టపడి రైతు కుటుంబంలో చదువుకొని వచ్చిన వ్యక్తి. మరి ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలని, దమనకాండని మౌనంగా భరించిండు అనేది పౌర సమాజం అందరిలో కూడా మహేందర్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఆయన అవినీతి పరుడో లేకపోతే ఆయన నిజాయితీ పరుడో కాదు, కానీ ఇంత మంచి ఆఫీసర్గా పేరుండి కూడా ఆయన చేసింది ఏంటి? మరి ఇప్పుడు ఆయన ఒక 80% నిజాయితీ పరుడు అని కొంతమంది అంటారు, లేకపోతే కొంతమంది 60% నిజాయితీ పరుడు అయితే మరి ఇప్పుడు 40% సంగతి ఏంది? ఇప్పుడు టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సంస్థ. దానికి ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎలిగేషనో లేకపోతే ఆరోపణలో కేసీఆర్ గవర్నమెంట్లో పనిచేసిందన్న ఒక లైన్ ఉన్న తర్వాత ఇట్లాంటి వాళ్ళని ఎందుకు నియమించడం అన్నది ఒక చర్చ కూడా నడుస్తుంది. పౌర సమాజం మొత్తం కూడా ప్రజలు వర్సెస్ కేసీఆర్ అనే యుద్ధం నడిచి 40 లక్షల మంది నిరుద్యోగుల ఉసురు పోసుకున్న కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీ హోదాలో పనిచేసి పోలీసు అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి మా ఉస్మానియా యూనివర్సిటీలో అంతకుముందు ఒకటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉంటారు ఉద్యమం అప్పుడు. ఇప్పుడు 14 మంది, ప్రతి హాస్టల్కి 2 ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, చిటుక్కుమన్నా కూడా సీసీటీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్. మరి పోలీసు వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి ఇంత చేసినప్పుడు ఇదే ప్రభుత్వము ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము పోలీసులు చేతిలో పూర్తిగా గులాబీ కార్యకర్తలాగా మారిపోయినప్పుడు మరి డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఆ పోస్టులో ఎందుకు కొనసాగిరు అనేది అందరూ అంటారు. ఇప్పుడు ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన రిజైన్ చేయొచ్చు, లేకపోతే లీవ్ పెట్టచ్చు, లేకపోతే ఆ ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ చెప్పొచ్చు. గతంలో చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ మళ్ళా పాత అధికారులను ఎందుకు పెట్టాలి ఏంటని మీరు అనుకుంటున్నారు? ఈయన నియామకం వెనక దాని మీద మనం ఇప్పుడు నిన్న మొన్ననే వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారో తెలియదు. కానీ రేవంత్ అన్నకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఆల్రెడీ నిరుద్యోగులు 40 లక్షల మంది మంట మీద ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం మీద. నిరుద్యోగుల పోరాటం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా నిరుద్యోగులంతా మీరు అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేస్తే నిరుద్యోగుల ఆకాంక్షలకి, ఉద్యమకారులకి ఆకాంక్షలకి విరుద్ధంగా ఉన్న మహేందర్ రెడ్డి మాత్రమే దొరికిండా? ఇప్పుడు ఇంత మిగతా ఆఫీసర్లు లేరా? ఐపీఎస్ ఐఏఎస్లు ఎందుకు? చాలా మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉన్నారు, అకాడమిషియన్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. కేవలం ఐఏఎస్ ఐపీఎస్లో దొరకకపోతే ఎక్స్పర్ట్స్ ఉన్నారు చాలా మంది. రాజ్యాంగ పద్ధతి, ఇప్పుడు గతంలో గంటా చక్రపాణి ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, ఆయన అకాడమిక్ ప్రొఫెసర్. ఆల్రెడీ ఐపీఎస్ పదవులు అనుభవించి, డీజీపీ పదవి అనుభవించి రిటైర్మెంట్ అయ్యి కృష్ణారామ అని కూర్చోవాల్సిన వాళ్ళకి అసలే ఇలా భారతదేశంలో జనాభా ఎక్కువ, పోస్టులు తక్కువ. ఒకే వ్యక్తికి రకరకాల పదవులు ఇచ్చే బదులు ఒక మంచి నాగేశ్వర్ లాంటి అకాడమిక్ ఎక్స్పర్ట్ ఉన్నారు, లేకపోతే చాలా మంది అకాడమిషియన్స్ ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో నరసింహారెడ్డి లాంటి ప్రొఫెసర్స్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చాలా మంది మేధావులు ఉన్నారు. ఈ బ్యూరోక్రాట్ సిస్టమ్ నుంచి బయటపడేయాలి. కేవలం బ్యూరోక్రాట్లు మాత్రమే న్యాయం చేయగలరు అనేది కూడా మెంటల్ బ్లాక్. సభ్యుల నియామకం ఎట్లా అనిపించింది మీకు? సార్ అది కొంత, ఇప్పుడు ఒక 5 సభ్యుల పేర్లు, మొత్తం 10 మంది సభ్యులు, ఒకళ్ళు 11 మంది ఉండాలి. ఆమె అరుణ కుమార్ అని ఇంకా ఆమె రిజైన్ చేయలేదు. ఆమె భర్త మీద ఆరోపణలు చాలా వచ్చినాయి, ఆమె మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చినాయి. గతంలో ఆమె జాయింట్ కలెక్టర్ గా పనిచేసినప్పుడు ఏసీబీ ట్రాక్ రికార్డు, ఏసీబీ కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేయకపోవడమే దారుణం. ఇప్పటికీ 60 రోజుల నుంచి ఆమె రిజైన్ కూడా చేయట్లేదు. 100 కోట్ల ఆస్తుల అక్రమ ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన సభ్యులు కూడా తీసుకుంటే పాల్వాయి రజనీ కుమారి గారు గతంలో బీజేపీలో ఉండే, ఆమె పేరు వచ్చినాక నేను చూస్తే ఆమె బీజేపీ ఆమెకి ఎట్లా ఇచ్చిందని చూస్తే ఆమె కాంగ్రెస్ లో జాయిన్ అయ్యింది. లాస్ట్ ఇయర్ కాంగ్రెస్ లో. సరే, ఆమె గతంలో గ్రూప్ 2 ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్ గా పనిచేసి ఆమె పేరు ఒకటి వచ్చింది. ఇంకో ఆయన ఎర్రబండి ఒక ఆయన ఇంజనీర్, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాడు.
ఓకే. ఆయనకి తెలంగాణ నేపథ్యం కన్నా ఆంధ్ర నేపథ్యం ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఖమ్మం బార్డర్, ఆంధ్ర తెలంగాణ బార్డర్. ఇంకొక 2-3 పేర్లు, ఒక ఆయన ముస్లిం అతన్ని పేరు పెట్టారు. సరే, సభ్యుల ట్రాక్ రికార్డు చూస్తే ఎవరు కూడా, ఒక పాల్వాయి రజనీ కుమార్ తప్పిస్తే మిగతా ఎవరు కూడా అకాడమిషియన్ గా పేరున్న వాళ్ళు కాదు. క్వాలిఫికేషన్ చాలా మందికి ఉంటుందండి. వాళ్ళు ఆల్రెడీ పదవుల్లో అనుభవించి గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ గా, లేకపోతే రిటైర్డ్ ఇంజనీర్ గా ఉన్నారు. అకాడమిక్ ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు కదా. ఉద్యమంతో సంబంధం, ఇప్పుడు ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం ఉన్నారు, నాగేశ్వర్ సార్ ఉన్నారు, లేకపోతే పిఎల్ విశ్వేశ్వరరావు సార్ ఉన్నారు. ఇట్లా చాలా మంది అకాడమిషియన్ ఎక్స్పర్ట్ తెలంగాణ పౌర సమాజానికి ఒక గొంతుగా ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ మేధావులని నెగ్లెక్ట్ చేసింది. ఇప్పుడు కనీసం ఎవరైతే తెలంగాణ సోయి, తెలంగాణ అస్మిత, తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసిన వాళ్ళని పెడితే ఇంకా బాగుంటదని. వీళ్ళేం పనికిరాని వాళ్ళని కాదు, బెటర్ గా తెలంగాణ సమాజంతో లింక్ ఉన్న వాళ్ళని పెడితే నిరుద్యోగులు, పౌర సమాజం కూడా హ్యాపీగా ఉంటుంది అనేది మా. సో ఇప్పుడు మహేందర్ రెడ్డిని పెట్టడం ద్వారా ఇప్పుడు ఒక సీరియస్ ఆఫీసర్ని పెట్టినాం. ఇప్పుడు మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశంలో ఏమైనా వాస్తవాలు ఉంటే బయటికి తీసే కోణంలో ఆయన నియమించి ఉండొచ్చు కదా అన్నది వాళ్ళ అలిగేషన్ కూడా ఒకటి కనబడుతున్నది. ఇప్పుడు 2 విషయాలు. అసలు ఇలాంటి రాజ్యాంగబద్ధ సంస్థ అక్కడేమి పోలీసింగ్ చేయాల్సి, దొంగలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఇప్పుడు యూపీఎస్సీకి ఏమి ఐపీఎస్లు ఉండరు, లేకపోతే మిగతా స్టేట్ పబ్లిక్ సర్వీస్కి ఐపీఎస్లు ఉండరు. ఐపీఎస్ల జాబ్ రోల్ వేరు, ఐఏఎస్ల జాబ్ రోల్ వేరు. ఇంకా ఐఏఎస్లను పెడితే కూడా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇది ప్యూర్లీ అకాడమిక్ ఎక్స్పర్ట్స్, లేదా సమాజంలో ఉన్న మేధావులు, ఎక్స్పర్ట్స్ తోటి పెడితే బాగుంటుంది. ఇప్పుడు గంటా చక్రపాణి గారు ఎందుకు పెట్టారు? ఆయన ఐపీఎస్ అని పెట్టారా? చాలా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కి ఎకనామిక్స్ ప్రొఫెసర్స్ ని, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్స్ ని, ఎడ్యుకేషనిస్టులు పెట్టారు. ఈవెన్ యూపీఎస్సీలో కూడా అట్లా ఉంటుంది. సరే, ఐపీఎస్ని పెట్టినప్పటికి కూడా గత ప్రభుత్వంలో ఆరోపణలు ఉన్న, గత కేసీఆర్ దగ్గర పనిచేసిన, లిటరల్ గా చెప్పాలంటే సోషల్ మీడియాలో నిరుద్యోగులు 100% వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ దగ్గర బానిసగా పనిచేసిన ఆఫీసర్లే దొరికి రానుంటున్నారు. వ్యక్తిగతంగా మహేందర్ రెడ్డి గారు అంటే నాకు కూడా పరిచయం, ఒక జర్నలిస్ట్గా, మా జిల్లా వాసి, అది వేరు. బట్ ఎటువంటి మచ్చలేని, ఎటువంటి ఆరోపణలు పెట్టాలి కదా. మరి నిరుద్యోగుల్లో ఇంత వ్యతిరేకత ఉందని తెలిసినప్పటికీ కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది రేవంత్ రెడ్డి గారు. వేరే వాళ్ళు లేకపోతే సరే పెట్టిరని అనుకోవచ్చు, కానీ అవకాశాలు 50 మంది అప్లై చేశారు కదా. ఇప్పుడు వీళ్ళ మెంటల్ బ్లాక్ ఏంటంటే ఐపీఎస్లు, ఐఏఎస్లు అయితేనే సమర్థంగా నిర్వహిస్తారు అనుకుంటా. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏ పోస్టుకు ఉండాలి? కలెక్టరు, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, వాళ్ళని పెట్టొచ్చు. కానీ ఇది పూర్తిగా ఉద్యోగాల భర్తీకి సంబంధించినవి. నిరుద్యోగుల మనసు, నిరుద్యోగుల బాధలు, నిరుద్యోగుల కష్టాలు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, వాళ్ళ ఇంటర్వ్యూ ప్యాటర్న్స్, వాళ్ళని పెడితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో ఇంకా మిగతా అంశాల విషయానికి వస్తే, సో ఈ మధ్యకాలంలో పెద్ద చర్చ ఏంటంటే పులి బయటకు వస్తుంది అని కేటీఆర్ పదే చెప్పడం, వీళ్ళు రేవంత్ రెడ్డి బోను సిద్ధంగా ఉంది, నీ పులి వస్తే మేము బోన్లో బంధిస్తామని మాట్లాడడము. ఇంకొకటి నిన్న ఒక ట్వీట్ చేసిండు, కనకపు సింహాసనము మీద శునకము అని డైరెక్ట్ రేవంత్నే టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేసినట్టు కనబడతా ఉన్నది. సో ఈ లైన్ ఎట్లా చూడాలా? ముందుగా మనం ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగబద్ధమైన పాలనలో పాలకులు వాడే భాష కానీ, ప్రతిపక్ష పార్టీలు వాడే భాష కానీ జనబాహుల్యంలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు పులి బయటికి రావడానికి ఏమైనా నెహ్రూ జులాజికల్ పార్క్ లో ఏమైనా పులి బయటకు వచ్చి తప్పించుకుందా? మరి పులి బయటకు వస్తే ప్రమాదం కదా, పౌర సమాజానికి వస్తే ప్రమాదము. మరి ఆ పులి అని అనడము, మరి అది బెంగాల్ పులా, తెల్ల పుల, నల్లచారల పుల, తెల్లచారల పుల, నల్ల పుల, ఈ మధ్య సోషల్ మీడియాలో నల్ల పులులు కూడా వస్తున్నాయి. అంటే ఇది ఒక సీరియస్ అంశాన్ని డైల్యూట్ చేయడం. ఇప్పుడు నాయకులు ఉంటారు, రాజనీతిజ్ఞులు ఉంటారు, పరిపాలనా దక్షకులు ఉంటారు, లేకపోతే బహుళ ప్రచారం పొందిన, ప్రజాదరణ పొందిన నాయకులు ఉంటారు. కానీ ఈ పులులు, సింహాలు, టైగర్లు ఇవన్నీ కూడా జంతు భాషకు సంబంధించినవి. అంటే వాళ్ళ పరిపక్వత ఇంకా జంతువుల దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకైన ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి కూడా చాలా కీలకమైన బాధ్యత ఉంటుంది. పులి బయటకు వస్తుంది అని మరి అనడము. మరి ఆ పులి బయటకు వస్తే ఖచ్చితంగా ఏం చేస్తారు? వలేసి పట్టుకుంటారు, లేకపోతే షూట్ చేస్తారు. పులి 10 ఏళ్ళు బయటనే ఉండే కదా పరిపాలన చేసింది. మరి ఇన్ని రోజులు పులి, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, కేసీఆర్ గారిని పులితో పోల్చుతుంటే పులి సీఎం రూపంలో మరి 10 ఏళ్ళు ఎంతమంది తినది? పులి సహజ స్వభావం ఏంది? అది మాంసాహారి, క్రూర మృగం, అది ప్రజల్ని వేటాడుతుంది. మరి కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాలు ఎంతమందిని వేటాడారు, ఎంతమందిని చంపారు అని తెలవాల్సి ఉంటుంది. మరి అది వాళ్ళు భాష చెప్పుకుంటున్నారు, కానీ అట్లా పోల్చడమే వాళ్ళ యొక్క మెంటల్ బ్లాక్. అదే విధంగా మరి పులి బయటకు వస్తే బోన్లో అన్న వేయాలి, షూట్ అన్న చేయాలి, దానికి మత్తు మంది వేయాలి, తర్వాత బోన్లో వేయాలి. పులులు, సింహాలు, తోడేళ్ళు బయట తిరగకూడదు. ఇప్పుడు అంటే మీరు చెప్తున్న లైన్ చెప్పాలి యాక్చువల్గా రేవంత్ రెడ్డి కూడా, కానీ వీళ్ళు కూడా అవును మీ నాయకుడు పులే అని వీళ్ళు ఒప్పుకుంటున్నట్టుగా ఉన్నది. ఎందుకంటే బోను సిద్ధంగా ఉంది అని అంటే అవును నిజంగానే పులి అని ఒప్పుకుంటున్నట్టు ఉన్నది కదా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా
అది కాదు మాట్లాడాల్సింది, పులి జనాల్లోకి వస్తే జనాన్ని తింటదన్న ఆయన, మనకు వద్దురా బాబు ఆనే ఉండాలని చెప్పాలి. మాకు ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు ఏం చెప్పారు 2001లో, నేను కాపలా కుక్కలాగుంటా అన్నారు. మరి కుక్కకు విశ్వాసం ఉంటుంది తెలంగాణ ఉద్యమకారుల పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ. మరి కుక్క తోడేలై మంద మీద పడ్డదని గతంలో నెరేటివ్ వచ్చింది. తోడేలు పరిస్థితి ఏంది? మంద మీద పడి దొరికిన బేకల్ని గొర్రెలు ఎత్తుకొని పోతుంది. ఎప్పుడు తోడేలు చస్తుంది? మంద బెదురుతుంది, తోడేలు చస్తుంది. ఇప్పుడు కుక్క కాపలా కుక్క ఎవరు, తోడేలు ఎవరు, మరి పులి ఎవరు? ఈ జంతు భాష ఏంటి? ఎందుకు ఈ జంతు ట్వీట్ కూడా అట్లే ఉంది, కనకపు సింహాసనం మీద అని శునకం అని. ఇప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ చేసి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి పెట్టినట్టే ఉంది. అది ఆయన కూడా కాపలా కుక్క అన్నాడుగా. ఇప్పుడు వీళ్ళు అనుకోకపోయినా కేసీఆర్ అన్నాడు, నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకి కాపలా కుక్కలాగుంటా, ఎటువంటి పదవి తీసుకోను, నేను కేవలం వాచ్ డాగ్ పాత్ర చేస్తా, దొంగలు వస్తే బౌబో అని అరుస్తా, కుక్కకి ఎంత విశ్వాసం ఉంటుందో తెలంగాణ ప్రజల కష్టాలు తొలగించడం విశ్వాసంగా ఉంటా అన్నాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. మరి కాపలా కుక్కలాగా ఉంటా అన్న కుక్క విశ్వాసం లేకుండా ఇలా కొన్ని 1200 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు, 20 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు రోడ్ల మీద పడ్డాయి. ఈ జంతు భాష మార్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆలోచన స్థాయి జంతువులాగానే ఉంది. ఇప్పుడు కోతి నుంచి చింపాంజీ నుంచి కోతి నుంచి మనిషి మానవ పరిణామ క్రమంలో వీళ్ళు కోతి దగ్గర పులులుగా మారిపోతున్నారు. నా పాయింట్, కాపలా కుక్క పులి ఎట్లయింది? కాపలా కుక్క తోడేలై మంద మీద పడుతుంది, కాపలా కుక్క గజ్జి కుక్క గుంట నక్క అవుతుంది. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల్లో ఆయన కాపలా కుక్క అంటే ప్రతిపక్షాలు కాపలా కుక్క కాదు అది గుంట నక్క అన్నారు. లేదు అది కాపలా కుక్క అంటే కుక్క కాదు అది తోడేలు అన్నారు. ఇప్పుడు ఈ జంతు భాషని దయచేసి వాడకండి. మనం జంతువులం కాదు, చదువుకున్న వాళ్ళము, జ్ఞానం ఉన్న వాళ్ళము, సోయి ఉన్న వాళ్ళము. తెలుగు భాషలో మంచి నెరేటివ్స్ ఉన్నాయి, మంచి పోలికలు ఉన్నాయి. మీరే ఇట్లా మాట్లాడితే మరి ప్రజలు ఎట్లా మాట్లాడతారు? వాళ్ళు కుక్క దగ్గర పులి దగ్గర ఆగిపోరు, ఇంకా వేరే జంతువుల దగ్గరకు వస్తాయి. ఇప్పుడు హైబ్రిడ్ జంతువులు వస్తాయి, హైనా లాంటివి. కాబట్టి దయచేసి నేను అటు ప్రతిపక్ష పార్టీకైనా ఇది అధికార పార్టీకైనా పౌర సమాజంలో బాధ్యతతో మెలగాలి. మీరు మాట్లాడే భాష చాలా మంది 4 కోట్ల మంది ప్రజలు అనుకరిస్తారు. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి అయినా ఈ పులులు, సింహాలు, బోనులు కనకపు సింహాసనంపై శునకంను కూర్చోబెడితే మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారిని కుక్కతో పోల్చినట్ట కేటీఆర్ గారు? మీరు కూడా అమెరికాలో చదువుకున్నారు కదా, ఒక బయట కేసీఆర్ అన్నాడు కదా నేను కాపలా కుక్క లెక్క ఉంటాను. మరి కుక్క అంటే విశ్వాసం అనుకుంటే మరి ఈయన పులి అంటున్నాడు. కుక్క పులి ఎప్పుడైంది? గుంట నక్కెట్టు పోయింది, గజ్జి కుక్క ఎక్కడికి పోయింది, తోడేలు ఎక్కడికి పోయింది, మరి పులి ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆ పులి ఏ జూ పార్క్ లోంచి తప్పించుకొని వచ్చింది? లేకపోతే ఒక అడవిలోంచి వస్తే దానికి వేట అలవాటు. ఇమీడియట్ గా అలాంటి పురులు ఏమైనా ఉంటే బోన్లో పెట్టాలనేది. నిజానికి కేసీఆర్కి ఇప్పుడు అంతా ఉన్నదా? ఇప్పుడు ఆయన ఒకవేళ బయటకు వచ్చి మొత్తాన్ని మార్చేసి ఇది చేసే సిచ్యువేషన్ ఏమైనా ఉన్నదా? కనబడుతుంది. కేసీఆర్ గారిని నేను ఆయన పార్టీ పెట్టాలా వద్దా అనే దగ్గర నుంచి ఒక జర్నలిస్ట్గా, ఒక ఉద్యమకారుడుగా అబ్జర్వ్ చేస్తే ఆయన ఏంటంటే ఏదైనా సక్సెస్ అయితే ఆయన అకౌంట్లో వేసుకుంటాడు, అంతే. ఫెయిల్ అయితే కలుగులో ఎలకలాగా దాక్కొని మళ్ళా సమయం కోసం వెయిట్ చూస్తాడు. ఇప్పుడు పోరాట యోధుడు ఏంటంటే ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేసి ఆ ఓటమికి మొత్తం నేనే కారణమని ఒప్పుకోవాలి. అసలు కేసీఆర్ గారు నిజంగా ఆ పోరాట స్ఫూర్తితో ఉంటే మంచి అయినా చెడైనా నా అకౌంట్లోనే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం నేనే ఆయన ఒప్పుకొని ఆయన ఇంతవరకు ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. ఒక ముఖ్యమంత్రి పదవిలో 10 ఏళ్ళు ఉండి ప్రగతి భవన్లో విలాసాలు అనుభవించిన వ్యక్తి ఆయన వెళ్ళిపోయేటప్పుడు కనీసం ఒక ఫేర్వెల్ పార్టీ ఇవ్వలే. ఆయన కోసం పనిచేసిన స్వీపర్లు, గార్డెనర్స్, ప్రగతి భవన్లో కొన్ని 100 మంది పనిచేసారు. ఆయన రక్షకంగా కొన్ని పోలీసు డిపార్ట్మెంట్ పనిచేసారు, ఇంటెలిజెన్స్ పనిచేసారు, డ్రైవర్లు పనిచేసారు. కనీసం చెప్పకుండా ఒక దొంగలాగా రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా సంతోషంగా కారు తీసుకొని ఇప్పుడు అధికారం అనేది అది ఉంటుంది. రేపు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఆ ముఖ్యమంత్రి పదవి అనేది ఒకరు ప్రజలు ఎవరు ఆయన చెప్పకుండా పోవడం అంటేనే ఆయన పర్సనల్గా అవమానంగా భావిస్తున్నాడు. ఇప్పుడు అధికారం అనేది ప్రజలు ఎన్నుకుంటే ఉంటారు, లేకపోతే లేరు. ఆయన అంత వ్యక్తిగతంగా తీసుకొని ఒక అవమాన భారంతో పోయి కుంగిపోయి ఫామ్ హౌస్లో దాక్కొని పాపం పొరపాటున జారిపడి ఆయన ఆరోగ్యం కోరుకొని మంచిగా రావాలని కోరుకుంటున్నాం. కానీ ఆయన మనస్తత్వం ఏంటంటే ఏదైనా సక్సెస్ వస్తే నాదే అంటాడు, ఏదైనా ఫెయిల్యూర్ వస్తే మాత్రం జనం తీసుకరించి జనం తప్పు చేసి. మరో ముఖ్యమైన ఈక్వేషన్ అంశము ఈ మధ్య కేటీఆర్ పదే చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, 2 పార్టీలు కలిసి బీఆర్ఎస్ను లేకుండా చేసే కుట్ర చేస్తున్నాయి. ఈ 2 పార్టీలు ఒకే పార్టీలు, సో ఇద్దరు కలిసే ఉన్నారు అన్న ఒక లైన్ చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జనం నమ్మడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఎందుకు కేటీఆర్ ఇట్లా మాట్లాడుతున్నాడు? కేటీఆర్ అసలు పార్టీని ఉంచడానికా లేకపోతే పైకి లేపడానికి చేస్తున్నాడు ఇంకొక చర్చని కూడా చాలా మంది తీసుకొస్తున్నారు. ఇప్పుడు అంతఃపురంలో కొట్లాటలు ఎప్పుడు ఉంటాయి? అధికారం ఉన్నప్పుడు పదవి, అధికారము, డబ్బు, హోదా ఉన్నప్పుడు ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్ళకి దక్కుతుంటది. ఇప్పుడు దొంగల మూటాలో ఎప్పుడు బయటకు వస్తాయి? వాటాల కొట్లాటప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు సక్సెస్ అనేది
అందరూ ఓన్ చేసుకుంటారు. ఫెయిల్యూర్ అనేది ఆర్ఫన్ లాంటిది. ఫెయిల్యూర్ అయ్యేసరికి కవిత గారు మొన్న వాళ్ళ పార్టీ మీటింగ్లో కేటీఆర్ చుట్టూ ఉన్న కోటరీ, కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ వల్లనే ఈ ఓటమి జరిగింది, దీనికి కారణం మీరే అని ఆమె ఆరోపించింది. ఈవెన్ నేను ఎంపీగా ఉన్నా కూడా నా చుట్టూ ఎమ్మెల్యేలను కలవనీయకుండా, మంత్రులను కలవనీయకుండా చేసిరు, నేను కలవాలన్నా కూడా కష్టమైంది, ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయాలనేది ఆమె ఆరోపించింది. హరీష్ రావు గారు ఏమంటున్నాడు, కేటీఆర్ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడింది, అది మొత్తం ఇబ్బంది అయింది అంటాడు. కేటీఆర్ గారు ఏమంటాడు, హరీష్ గారు రైతు బంధు గురించి చేసిన ట్వీట్ వల్ల ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయింది అంటారు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడం. ఇప్పుడు ఇంకా కేసీఆర్ గారి మీద ఇంకా ఆయన లేడు కాబట్టి ఆరోగ్యం లేదు కాబట్టి, అంటే ఫెయిల్యూర్ వల్ల మొత్తం లుకలుకలన్నీ బయటపడుతున్నాయి. ఇవాళ 4 పవర్ సెంటర్లు, కవిత, కేటీఆర్, హరీష్, సంతోష్, కేసీఆర్, 5 పవర్ సెంటర్ల మధ్య ఇప్పుడు ఎంపీ సీటు, మెదక్ ఎంపీ సీటు గురించి కూడా గొడవ స్టార్ట్ అయింది. హరీష్ రావు పురమాయిస్తే 4 పోయి రేవంత్ని కలిసిరట. ఇప్పుడు మెదక్ ఎంపీ సీట్లో ఉన్న 7 ఎమ్మెల్యేలలో ఒకటి మన దామోదర్ రాజనరసింహ గారు, ఒకటి ఆయన రోహిత్ రావు, 2 కాంగ్రెస్ గెలిచింది. ఉన్న 5 ఎమ్మెల్యే సీట్లలో ఒకటి హరీష్ రావు గారు, మిగతా కలిసిన 4. మరి మెదక్ ఎంపీ సీట్ ఎప్పుడైతే కవిత అడుగుతుందని అనగానే హరీష్ గారు ఇమీడియట్గా ఈ 4 పంపించారు అనేది ఒక నెరేటివ్ నడుస్తుంది. పాలిటిక్స్లో ఎప్పుడు కూడా నెరేటివ్ అండ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. మొన్నటి వరకు ఏమైంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, కవితను అందుకని అరెస్ట్ చేయలేదు, లిక్కర్ స్కామ్లో ఉన్న దొంగలందరూ అరెస్ట్ అయ్యారు, కవిత గారు మాత్రం అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారు. ఆల్మోస్ట్ అరెస్ట్ అవుతుందని అనుకొని మెంటల్గా ప్రిపేర్ అయ్యి స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీ పోయినాక ఏదో అదృష్ట శక్తి ఆపిందని అంటారు. అదే నెరేటివ్ బీఆర్ఎస్ కొంప ముంచింది, బీజేపీ కొంప ముంచింది. మొన్నటి వరకు ఏంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నదానికి వాళ్ళ యాక్షన్, కాంగ్రెస్ పార్టీ బలంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది, ఇది కమలం పువ్వు కారు ఒకటే అని చెప్పి. అవును, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి దానికి వాళ్ళ యాక్షన్ కూడా అట్లనే ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారి మీద కాళేశ్వరం అవినీతి మీద ఒక యాక్షన్ లేదు, కవిత కేసు మీద యాక్షన్ లేదు, ఈడీ, సిబిఐ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, భారతదేశంలో ఉన్న మిగతా ప్రతిపక్ష నాయకులు అందరి మీద దాడి చేసింది. కానీ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు అంటే కేసీఆర్ కుటుంబం కానీ, సంతోష్ కానీ, కేటీఆర్ కానీ, వినోద్ రావు గారు వాళ్ళ కోర్ టీంని ఎవరిని టచ్ చేయలేదు. ఏదో అక్కడక్కడ చిన్న చిన్న అయితే దీన్ని బట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది ప్రజలు నమ్మిరు కాబట్టే కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి బ్లేమ్ గేమ్. కేసీఆర్ యొక్క ఫార్ములా ఏంటంటే మైండ్ గేమ్, బ్లేమ్ గేమ్, డైవర్ట్ గేమ్. ఫస్ట్ మైండ్ గేమ్ ఆడితే జనం నమ్మాలి కదా బేసిక్. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటేంది, అది ఎవరైనా చిన్నపిల్లలైనా అడుగుతారు. అది దేశంలోనే 2 శత్రు పార్టీలు కదా, ప్లస్ మైనస్ ఎప్పుడు ఎంత యాంటీగా ఉంటాయి. ఇది 2 కూడా విజాతి ధృవాలు. బీజేపీ అనేది మిగతా రీజనల్ పార్టీతో టైఅప్ పెట్టుకోవచ్చు, కాంగ్రెస్ అనేది మిగతా రీజనల్ పార్టీస్తో టైఅప్ పెట్టుకోవచ్చు. కానీ పూర్తి భిన్న ధృవాలైన కాంగ్రెస్కి ఆపోజిట్ బీజేపీ, బీజేపీకి ఆపోజిట్ కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ బీజేపీ ఒకటైతే అసలు విలన్ హీరో ఉన్నప్పుడే సినిమాలో మజా ఉంటుంది. విలన్ హీరో ఒకటైతే సినిమానే ఉండదు కదా. అంటే కేటీఆర్ గారి యొక్క అవగాహన, ఏదైనా ఆరోపణ చేసే ముందు, ఒక ప్రాపగండా చేసే ముందు బేసిక్స్ మర్చిపోతున్నారు. కేటీఆర్ గారు ఈ మధ్య పదే అధికారం కోల్పోయినాక మరి అధికార మత్తులో ఇంకా బయటకు రాలేదో, లేకపోతే ఆ డిప్రెషన్లో ఉన్నాడు, కానీ ఆయన స్థాయికి తగ్గ ఆరోపణలు చేయట్లేదు. ఆయన యొక్క ఇజ్జత్ ఆయనే తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ తెలంగాణ చోటా మోడీ, ఏక్నాథ్ షిండే, రేపు పొద్దున రేవంత్ తీసుకుపోయి బీజేపీలో కలిపేసిన పార్టీని, ఈ లైన్ కూడా రిపీట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు RSS తో టచ్ లో ఉన్నాడని, ఆయనకు ఓటుకు నోటు కేసు విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ కోసం జగన్ అక్కడ ఎట్లయితే చేస్తుండో ఈయన పాత RSS మనిషి, ABVP మనిషి. ఏకనాథ్ షిండే అంటే అర్థమైంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మోడీ గారి సపోర్ట్ తోటి కాంగ్రెస్ గెలుస్తాడా అంటే వాళ్ళు చెప్పేది కూడా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇంకా 50 రోజులు కూడా కాలేదు, 2 నెలలు కూడా పూర్తి కాలే, అప్పుడే ఒక రాంగ్ ప్రాపగండా చేస్తే ప్రజలు నమ్మరు. మొన్నటి దాకేమో మేము కూలగొడతాం, వాళ్ళకు ఉన్నది ఎంత మెజారిటీ, వాళ్ళకు వచ్చిన ఓట్లు ఎంత అన్నారు. ఇప్పటికే జనం కర్రు కాల్చి వాత పెట్టిరని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ విధానాలు నచ్చకనే, మీ పద్ధతులు నచ్చకనే, మీ అహంకారానికి, మీ యొక్క అరాచకత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు. దాన్ని గౌరవంగా యాక్సెప్ట్ చేయకుండా ఇలాంటి రాంగ్ ప్రాపగండా చేస్తే ఏదైనా వాస్తవాలు ఉంటే మీరు బయట పెట్టచ్చు. రేవంత్ రెడ్డి గారు 65 మంది ఎమ్మెల్యేలతో కంఫర్ట్గా సీఎం అయ్యి, ఆయనకి ఎదురు లేకుండా రాహుల్ గాంధీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది, ఆయనకే ఇప్పుడు సీఎం, ఆయన అధికారం నడుస్తుంది. అట్లా రాహుల్ గాంధీ గారి దగ్గర కానీ అధిష్టానం దగ్గర పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పుడు ఈయన ఏకనాథ్ షిండేకి ఎందుకు మారుతాడు? ఏమన్నా మళ్ళీ భట్టు విక్రమార్క తిరుగుబాటు చేస్తాడా, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరుగుబాటు చేస్తాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుగుబాటు చేస్తాడా? ఎవరు మరి తిరుగుబాటు చేసేది? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే జనాలని కన్ఫ్యూజ్ చేయడము, జనాలని మైండ్ గేమ్ చేయడం. ఆ మైండ్ గేమ్లో కాంగ్రెస్ పడకుండా, కాంగ్రెస్ కార్యకర్తలు పడకుండా తిప్పికొట్టాల్సిన అవసరం. సో అల్టిమేట్ ఈక్వేషన్ ఎంపీ ఎలక్షన్స్ 100%. బీఆర్ఎస్కి అయినా, బీజేపీకి అయినా,
కాంగ్రెస్కి అయినా కూడా ఇప్పుడు వీళ్ళు మాట్లాడే ప్రతి మాట లీడ్స్ టు ఎంపీ ఎలక్షనే. సో ఈ సందర్భంలో రాష్ట్రంలో బీఆర్ఎస్కి ఏమైనా స్కోప్ ఉన్నదా ఎంపీ సీట్ల విషయంలో? 17 ఎంపీల్లో ఒకటి అసదుద్దీన్కి పోతే మిగతా 16 గురించి అందరు మాట్లాడుతున్నారు, మిగతా 3 పార్టీలు. సో ఈ 16లో బీఆర్ఎస్కి ఏమైనా అవకాశం ఉందా? కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుందా? ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడు ఎప్పుడు కూడా స్లోగన్ అనేది ఇంపార్టెంట్. ఏ పార్టీకైనా జెండా ఎజెండా స్లోగన్ అనేది ఇంపార్టెంట్. ఇలా బీజేపీ పార్టీ ఒక డెవలప్మెంట్ మోడల్ తోటి రామరాజ్యము, హిందుత్వము, మోడీని చూపించి ఒక ఎజెండాతో ముందుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయము, కులగణన, ఇండియా కూటమిలో ఒకటి వస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ అన్నిటికంటే ముఖ్యంగా మేము ఇక్కడ పవర్ లో ఉన్నాము, రేపు మేము ఇక్కడ కూడా పవర్ లో వచ్చాము. 2 పార్టీలు, ఇంకోటి 2 జాతీయ పార్టీలు. జరగబోయే ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్. కాంగ్రెస్ కి ఓటేస్తే కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే మేము దేశంలో అధికారంలోకి వస్తాము, బీజేపీ అరాచకాన్ని అంతమందిస్తామని చెప్తారు. బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు? మాకు ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే మేము తెలంగాణకి అభివృద్ధి నిధులు తీసుకొస్తాము, తెలంగాణని సెంట్రల్ గవర్నమెంట్లు పెడతాం. మరి బీఆర్ఎస్ కి ఇక్కడ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. భారత రాష్ట్ర సమితి అని చెప్పి దేశమంతా పోయి ఇంట్లోనే చతికిలబడ్డది. తెలంగాణ పదాన్ని తీసేసి వాళ్ళకి తెలంగాణ హక్కుల గురించి, తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హత కోల్పోయి వీళ్ళు ఏమైనా మహారాష్ట్రలో ఏమైనా అద్భుతంగా ఉన్నారా, లేదా ఒరిస్సాలో అద్భుతంగా ఉన్నారా? వీళ్ళు చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చారు. వీళ్ళు రెండింటికి చెడ్డ రేవడైంది. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి పార్లమెంట్ ఎలక్షన్లో? వీళ్ళు గెలిచి సాధించేది ఏంది? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రతిపక్ష బీజేపీ పార్టీకి అధికారంలో ఇస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు ఏ కూటమిలో లేరు, ఎన్డీఏ కూటమిలో లేదు. కాంగ్రెస్ కూడా ఒకవేళ సెంట్రల్ లో పవర్ లోకి రాకపోయినా వీళ్ళు ఇక్కడ పవర్ లో ఉన్నారు. పార్లమెంట్ లో జాతీయ కొట్లాడే అవకాశం ఉంటుంది, పెద్ద పార్టీ కాబట్టి. కాంగ్రెస్ పార్టీ దేశం అంతా విస్తరించింది. బీఆర్ఎస్ పార్టీ అటు జాతీయ పార్టీ కాదు, రీజనల్ పార్టీ కూడా ఉన్న అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి చెప్పింది. అసలు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు సమాధానం లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎందుకు ఓటేయాలి? పార్లమెంట్ లో వీళ్ళు చేసేది ఏంది? ఇప్పుడు గతంలో కూడా వీళ్ళు చట్టాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు స్ట్రాటజికల్గా బీజేపీతో టైప్ పెట్టుకొని అవసరమైతే మౌనంగా ఉన్నారు, లేకపోతే బైకాట్ చేసారు. వీళ్ళేమి అరవీర భయంకరంగా కొట్లాడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద కానీ తెలంగాణకు రావాల్సిన హక్కులు గత 10 సంవత్సరాలు ఏమైనా తీసుకొచ్చిరా? ఏమీ తీసుకురాలే కదా. ఒక బయ్యారం స్టీల్ ప్లాంట్ తీసుకురాలే, ఒక గిరిజన యూనివర్సిటీ తీసుకురాలే, తెలంగాణకు రావాల్సిన ఐఏఎం తీసుకురావాలి, కొత్త ఐఐటీలు ఏం తీసుకురాలే. ఈ 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు తీసుకొచ్చిన బడ్జెట్ ఏంది? వీళ్ళు తీసుకొచ్చిన ప్రత్యేక ఇన్స్టిట్యూషన్స్ ఏంది? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది పార్లమెంట్ ఎలక్షన్లో దాని ఎగ్జిస్టెన్సే కోల్పోయి ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. తెలంగాణ అస్తిత్వాన్ని వదిలిపెట్టేసిర్రు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పోరాటము లేదు. కాబట్టి ఈ ఎలక్షన్ అనేది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుంది. బీఆర్ఎస్ అనేది ఆటలో అట్టకేలాగా మిగిలిపోతుంది. సో నెక్స్ట్ మిగతా వార్తల్లో సో దీనికి కొంత లీడ్గా మనకు ఒక పాయింట్ కనిపిస్తుంది. బీజేపీ అంటే ప్రతి పొలిటికల్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏ పని చేసినా గవర్నమెంట్ వాళ్ళు దాన్ని రాజకీయంగా వాడుకోవడానికే ప్రయత్నిస్తారు. అది కాంగ్రెసా, బీజేపీ, ఇంకో పార్టీ. సో అల్టిమేట్ ఇప్పుడు రామ మందిరం అన్న అంశాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఫోకస్డ్గా రేపటి ఎలక్షన్స్ కోసం వాడుతున్నారు. ఇంకొకటి బీసీ యాంగిల్ని ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా అనిపిస్తున్నది. ఇప్పుడు మొన్న బీహార్లో కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇచ్చారు. నిజంగా ఇది ఎవరు ఊహించని ఒక ఈక్వేషన్ లైన్గా మనం చూడాలి. సో ఇది ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు ఇక్కడనేమో వీళ్ళు కులగణన అన్నారు. రాష్ట్రంలో మీరు నితీష్ల సర్కార్ లాగా ఇక్కడ మేము కులగణన చేస్తాం, అధికారంలోకి వస్తాను. ఇంకా వాళ్ళు ఏం ప్రాసెస్ ఏం స్టార్ట్ చేయనట్టుంది. సరే, కొత్తగా ఇప్పుడే వచ్చినారు కాబట్టి. సో ఈ యాంగిల్ ఎట్లా చూడాలంటే మొత్తం బీసీ ఈ బలహీన వర్గాల ఓట్లను మొత్తం ఆకర్షించడానికి బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు 143 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 56% నుంచి 60% పైగా, ఒక రాష్ట్రంలో 60% ఉన్నారు, ఒక రాష్ట్రంలో 50% పైన ఉన్నారు. మొన్న బీహార్లో లెక్క చేస్తే 56% పైన ఉన్నారు, తమిళనాడులో 60%. బీసీలు అనేది ఈ దేశానికి ఉత్పత్తి కులాలు. ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్. చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి ఇట్లా 136 కులాలు సమాజ నాగరికతలో కుమ్మరి కుండ దగ్గర నుంచి మొదలు పెడితే, బట్టనేసే చేనేత దగ్గర నుంచి మొదలు పెడితే, కళ్ళు గీసే గౌడన్న వరకు తీసుకుంటే బీసీ కులాల ఓటు బ్యాంక్ అనేది అన్ని పార్టీలకి కీలకం. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ సెన్సస్ అనే దాన్ని ఒక ప్రధాన ఎజెండాగా తీసుకొచ్చి దాన్ని అగ్రెసివ్గా తీసుకెళ్తుంది. ఇటువంటి సమయంలో బీజేపీ పార్టీ చాలా తెలివిగా కర్పూరి ఠాకూర్, ఆయన లోక్ నాయక్, జననాయక్ అంటారు, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి శిష్యుడు, రామ్ మనోహర్ లోహియా స్ఫూర్తితోటి ఆ రోజు స్వాతంత్రోద్యమంలో జైలుకి వెళ్ళి
తర్వాత బీహార్లో ఒక కీలకమైన ఆయన మంగళి కమ్యూనిటీ ఆయన ఏమంటారు నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి వచ్చి చదువుకొని ఆ రోజుల్లోనే ఫస్ట్ మండల్ కమిషన్ కన్నా ముందే బీసీలకి ఉమెన్కి రిజర్వేషన్ బీహార్లో ప్రవేశపెట్టిన ఒక గొప్ప ముందు చూపు గల వ్యక్తి. అప్పటి వరకు బీసీలలో ఎంబీసీల గురించి ఎవరు మాట్లాడలేదు భారతదేశంలో. బీసీలు అంతా ఒకటే అనుకున్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ హక్కుల గురించి వాళ్ళ దీన స్థితి గురించి భారతదేశానికి చాటి చెప్పిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. ఆయన ఎంత నిరాడంబరమైన జీవితం అంటే 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి పార్లమెంటేరియన్గా ఉండి కనీసం ఇంటి పైకప్పుకి పెంకులు కూడా పెట్టుకోలేని ఒక పేదరికంలో ఉన్న వ్యక్తి. అంత నిజాయితీపరుడు. ఒక ఎంపీగా ఉండి ఢిల్లీలో ఆయనకున్న అధికార నివాసం నుంచి పార్లమెంటుకి సొంత సైకిల్ మీద వెళ్ళేవాడు. మధ్య మధ్యలో సైకిల్ పంచర్ అయితే సైకిల్ పంచర్ ఆయనే వేసుకునేవాడు. అంత నిరాడంబరమైన ఒక దూరదృష్టి గల వ్యక్తికి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది లేటుగా ఆయన భారత ప్రభుత్వం గుర్తించింది. దానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వానికి. మరి ఇప్పుడే కర్పూరి ఠాకూర్ ఎందుకు ఎజెండాకి వచ్చారు? రాజకీయ పార్టీలు ఎప్పుడు రాజకీయం చేస్తాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీసీలకి మేము ఎక్కువ సీట్లు ఇస్తాం, ఓబీసీలకి ఇంతవరకు మంత్రిత్వ శాఖ లేదు, ఓబీసీలకి సపరేట్ బడ్జెట్ లేదు, దేశవ్యాప్తంగా ఉన్న కీలకమైన పదవుల్లో 100 మంది సెక్రటరీలు ఉంటే కేవలం 3 మాత్రమే బీసీలు ఉన్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నారు. అదేవిధంగా మేము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీసీ సెన్సస్ చేస్తామని చెప్తున్నారు. మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది, బీహార్లో ఆల్రెడీ నితీష్ కుమార్ గారు బీసీ సెన్సస్ చేపట్టారు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ సెన్సస్ చేయడానికి జగన్ గారు సమాయత్తమవుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో అధికారం వచ్చి 60 రోజులు అవుతుంది, దగ్గర 50 రోజులు దాటింది. ఇక్కడ కూడా బీసీ సెన్సస్ చేయాలి, కర్ణాటకలో కూడా బీసీ సెన్సస్ చేయాలి. అప్పుడు బీజేపీ మీద ఒత్తిడి పడుతుంది. బేసిక్గా కాంగ్రెస్ వైపు ఈ వర్గాలు వెళ్ళడమే కొంత ఇబ్బందికరం. అంటే మొన్నటి ఎలక్షన్స్లో కూడా వీళ్ళేమి కాంగ్రెస్ను గొప్ప పార్టీగా చూసి జనాలు ఏం ఓట్లేలే. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఒకే ఒక రీజన్తో అటువైపు వెళ్ళడం జరిగింది. సో ముందు నుంచి కూడా మనం కూడా అంటున్నాం ఈ బీసీలు ఈ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ అంత ఈజీగా నమ్మే అవకాశం లేదని. ఇప్పుడు తెలంగాణ చూడండి, అందులో ఆ ఈక్వేషన్లో భాగంగా వీళ్ళ వ్యవహారం కూడా అట్లనే ఉంది కదా. అన్ని పదవులు ఆల్మోస్ట్ మెజారిటీ పదవులన్నీ రెడ్లకే ఇస్తున్నారు. మీరు అన్ని ఈక్వేషన్స్ చూడండి. తెలంగాణ సోషల్ ఫ్యాబ్రిక్లో 50 to 60% బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు 27% ఉన్నారు. అంటే దాదాపు 90% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటే వెలమలు రెడ్లు కలిపి 7 నుంచి 10% లోపే మొత్తం అన్ని అగ్రవర్ణాలు కలిపి కూడా 0.04% ఉన్న వెలమలు 10 సంవత్సరాలు అధికారంలోకి ఇచ్చారు. ఇప్పుడు రెడ్లు ఎక్కువ పదవులు వస్తున్నాయని చెప్పి సోషల్ మీడియాలో మొత్తం అన్ని సీఎంఓ పోస్టులు అన్నీ కూడా వెళ్తున్నాయి. దాదాపు 20 మంది రెడ్లకి పోస్టులు ఇచ్చారని చెప్పి సెక్యూరిటీ ఆఫీసరు, పిఆర్ఓ, లేకపోతే ఆయన ఓఎస్డి పోస్టు, ఇట్లా రకరకాల సోషల్ మీడియాలో సర్కిల్ వేస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీ అనే ఒక అపవాదం ఉంది. దాన్ని తొలగించి సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఉంది. మీరు పదవులు ఇచ్చేటప్పుడు కెపాసిటీ, క్యారెక్టర్, ట్రాక్ రికార్డ్ ఎంత ముఖ్యమో సోషల్ జస్టిస్ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఉన్న పదవులలో బయటకు వచ్చి ఇప్పుడు 50 రోజుల్లో పదవులు ఇచ్చింది 20 పదవులు. ఐఏఎస్లకి, ఐపీఎస్లకి కీలకమైన పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికి వెళ్తున్నాయి అంటున్నారు. కాబట్టి ఈ అపవాదు ఇట్లనే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ కూడా సామాజిక న్యాయం 60% ప్రజలు దూరంగా ఉంటే ఒకవైపు మునూరు కాపు, ముదిరాజు, గౌడు, పద్మశాలి, మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి, చేనేత వీళ్ళకి అసలు మినిమం జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు కూడా అధికారం లేదంటున్నారు. స్థానిక సంస్థల్లో 33% బీసీలకి దక్కాల్సింది గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం 27% తగ్గించింది. పక్కనున్న రాష్ట్రం తమిళనాడులో 60% రిజర్వేషన్ ఇస్తే మనం రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్లు, వార్డు మెంబర్లలో 33% నుంచి 27% తగ్గిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పెంచాల్సిన బాధ్యత ఉంది. మరి మీ రేవంత్ రెడ్డి గారి మీద చాలా బాధ్యత ఉంటుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట అంటున్నారు. బీసీ సెన్సస్ అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పేది రేవంత్ రెడ్డి గారు చేస్తేనే ఆ పార్టీ మీద నమ్మకం ఉంటుంది. అదేవిధంగా పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇస్తే ఇది పూర్తిగా గతంలో కేసీఆర్ ని వెలమదొరలో రాజ్యం. మీరు ఎలక్షన్ లో చెప్పిన ఏదో హామీగానే మిగిలిపోతున్నది తప్ప ఏమి ఇంప్లిమెంట్ అయింది అవ్వట్లేదు. ఇది సమాజంలో తిరుగుబాటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే 60% పైగా ప్రజలు అధికారానికి దూరంగా ఉంటూ అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము. బీజేపీకి ఎంతవరకు అడ్వాంటేజ్ గా మారుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ప్రవర్తిస్తే పూర్తిగా రెడ్డి రాజ్యంగా అందరు రెడ్లకే పదవులు ఇస్తే ఇక ఆ రెడ్డి, ఈ రెడ్డి ఏం అక్కర్లే, అర్హత ఆ రెడ్డి, ఈ రెడ్డి ఉంటే చాలనే విధంగా ప్రవర్తిస్తే
అది ఖచ్చితంగా మీకు గీటు రాయి. మీరు ఇప్పుడు 60% ప్రజలలో మెరిట్ ఉన్న వాళ్ళని ఎతికి పట్టుకోవాలి, కానీ ఇక మాకు అందుబాటులో ఉన్నారు. గత ప్రభుత్వంలో బానిసలుగా పనిచేసిన అధికారులను ఎందుకు పెట్టుకుంటున్నారు అసలు మీరు? గత ప్రభుత్వంలో ఆరోపణలు వచ్చిన అధికారులు పెట్టుకోవడం అంటేనే మీ భావదారిద్ర్యం. ఖచ్చితంగా రాబోయేది సామాజిక తెలంగాణ ఉద్యమము. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది. లేదు, గత ప్రభుత్వం వెలమలకి పెద్దపీట వేసింది, వెలమ దొరల రాజ్యం అయింది, మేము రెడ్డి దొరల రాజ్యం చేస్తామంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిరుగుబాటు తప్పదు. సో మరో ముఖ్యమైన అంశము మేడిగడ్డ. ఇప్పుడు మనం లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఇది ఖచ్చితంగా. ప్రతి ఇంటర్వ్యూలో కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కాకుండా మేడిగడ్డ మీద ఎందుకు చేస్తున్నారని మనం అడుగుతున్నాం. సో స్టిల్ అదే ఆలోచనతో అదే ధోరణితో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టే కనిపిస్తున్నది. వాళ్ళ లైన్ చాలా క్లియర్గా ఉన్నది. ఓన్లీ ఆన్ మేడిగడ్డ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నది, కాంక్రీట్ కొట్టుకొచ్చింది అని రోజు ఆ పేపర్లలో రాయించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు యాక్చువల్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడో చెప్పింది, ఒక 2 నెలల క్రితమే ఎలక్షన్లకు ముందే వాళ్ళు రిపోర్టే ఇచ్చి ఏకంగా ఇది వైబుల్ కాదు, ఇది పనికిరాదు, దీని మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ జరగాలి, అంతవరకు దీన్ని వాడడానికి వీల్లేదని. ఇంకా కొత్తగా వీళ్ళు తేల్చేది ఏముంది? ఇప్పుడు ఎందుకు ఈ దిశగా వీళ్ళు ఆలోచిస్తున్నారని అర్థం కావట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకి ఆర్థికంగా గుదిబండ అవుతుంది. ఇది చూడడానికి అద్భుతంగా ప్రాజెక్ట్ ఉంటుంది తప్ప మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి మనం ముత్తుకుంటున్నాం. అసలు ప్రాథమికంగా ఒక ప్రాజెక్టు డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇంతవరకు కొత్త ప్రభుత్వం బయటకు ఎందుకు పెట్టట్లే? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్టు, ఏ ప్రాజెక్ట్ రిపోర్టు కేసీఆర్ గారు ఎక్కడెక్కడ లోన్లు తెచ్చుకున్నారు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంతవరకు డిపిఆర్ అధికారికంగా బయట పెట్టలే. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 60 రోజులు అవుతుంది. అసలు కాళేశ్వరం డిపిఆర్ ఎందుకు బయట పెట్టలే ఇప్పటి వరకు? ఏ డిపిఆర్ చూపించి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు? బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఏ డిపిఆర్ చూపించారు? పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఏ డిపిఆర్ చూపించారు? నేషనల్ ఎన్టీపీసీకి ఏం చూపించారు? పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి ఏం చూపించారు? రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్కి ఏం చూపించారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఏం ఆరోపణలు చేసినాయి? వీళ్ళు ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క డిపిఆర్ చూపించారు. అసలు ఒరిజినల్ డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంట్ అడిగినా కూడా ఇవ్వలేదు అన్నది. కాగ్ పదే ప్రతి సంవత్సరం తన రిపోర్ట్లో అఫీషియల్గా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా ఇంత గుదిబండ అవుతుందని గత 5 సంవత్సరాల నుంచి కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. మరి కాగ్ రిపోర్ట్ ఇచ్చిన నివేదిక మీద ఏమి ఎంక్వైరీ చేశారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మొత్తం కదా, ఓవరాల్ ప్రాజెక్ట్, టోటల్ ప్రాజెక్ట్ కదా. ఇప్పుడు 30,000 కోట్లతో కావాల్సిన ప్రాజెక్టుని 1,50,000 కోట్లకు తీసుకెళ్లి 1,30,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిరని ఆరోపణలు చేశారు. గతంలో రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలన్నీ ఆరోపణలు చేసినాయి, మన ఉద్యమకారులు ఆరోపణలు చేశారు, ప్రశ్నించే గొంతులన్నీ ఆరోపణలు చేసినాయి. 60 రోజులైనా కూడా కాళేశ్వరం డిపిఆర్ ఎందుకు బయట పెట్టలేదు? అదే మురళీధరన్ ఎందుకు తీసుకెళ్తున్నారు? స్టిల్ ఇంకా ఉన్నాడు వాడు. మరి ఇప్పుడు మురళీధర్ ఉన్నాడు, హరిరాము, నాగేందర్ రావు, వెంకటేశ్వర్లు, అదే దొంగల మూట అంత అలీబాబా దొంగల మూట రివీల్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఒక్క మేడిగడ్డలో 2 పగుళ్ళు చూపించి మేడిగడ్డ అంటున్నారు కదా. మొత్తం ప్రాజెక్టు మీద ఇంకొకటి జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఒక సాధనం, విజిలెన్స్ ఎంక్వైరీ, ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయొచ్చు. కాంట్రాక్టర్ల మీద మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు కేసీఆర్ కర్త కర్మ క్రియ అయితే, సృష్టికర్త కేసీఆర్ అయితే, సూత్రధారులు కేసీఆర్ కో అయితే, పాత్రధారులు మెగా కృష్ణారెడ్డి కదా. మరి మెగా కృష్ణారెడ్డి పేరు ఎక్కడ రావట్లేదు? మెగా కృష్ణారెడ్డితో ఈ గవర్నమెంట్ కలిసిపోయిందా, లేకపోతే మెగా కృష్ణారెడ్డి పేరు రాకుండా ఎవరైనా పెద్దలు తెర వెనుక నడిపిస్తుందా అనేది తెలంగాణ పౌర సమాజంలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. రేవంత్ అన్న, మీరు దయచేసి కాళేశ్వరం మీద సమగ్ర విచారణ జరిపించండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది రిపోర్ట్ ఇస్తుంది తప్ప దానికి ఏమి కోరలు తీసేసిన పాము అది, దానికి ఏమి సిట్టింగ్ జడ్జికున్నంత పవర్స్ లేవు. కాబట్టి మీరు ఇమీడియట్గా అటు సిబిఐ ఎంక్వైరీ చేయించండి, ఇటు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న విజిలెన్స్ కానీ, మన సిబిసిఐడి ఎంక్వైరీ కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న 2 ప్రభుత్వాలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఎన్విరాన్మెంట్ పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? సిడబ్ల్యూసి పర్మిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరు ఇచ్చారు? ఫైనాన్షియల్ అప్రూవల్స్ ఎవరు ఇచ్చారు? నోట్ ఫైల్స్ ఎవరు ఇచ్చారు? అడ్మినిస్ట్రేటివ్ నోట్ ఫైల్ ఉంటుంది, పొలిటికల్ నోట్ ఫైల్ ఉంటుంది. అసలు అడ్మినిస్ట్రేటివ్ నోట్ ఫైల్ శాంక్షన్ లేకుండా పొలిటికల్ పవర్ ఏం చేయలేదు. ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది ఆఫీసర్లు దీనిలో ఉన్నారు అనేది ఇమీడియట్ గా బయట పెట్టాలి కదా. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీ దగ్గర ఉంది, కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఇంకా మీరు ఇట్లనే కాలయాపన చేస్తే ఈ విషయంలో అందరూ దోషులుగానే ఉన్నారు. 100% బీఆర్ఎస్ ఉన్నది, అటు బీజేపీ కాళేశ్వరం ఏటీఎం అంటారు, ఆ ఏటీఎంలో పైసలు పెట్టింది వాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ చూస్తే వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇప్పుడు 2-3 కాంట్రాక్టర్ల చేతిలో అన్ని పార్టీలు బందీ అయినాయి అంటున్నారు. ఒకే మెగా కృష్ణారెడ్డి అన్ని పార్టీలకు డబ్బులు ఇస్తాడు.
ఆ ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు మన కాళేశ్వరం నుంచి వచ్చిన డబ్బులే కదా. ఇప్పటికైనా రేవంత్ అన్న మీరు నిజాయితీగా కాళేశ్వరం మీద దొంగలందరినీ బయటకు తీసుకురావాల్సిందే, వాళ్ళని బోల్లో వేయాల్సిందే. లేకపోతే దీనిలో కూడా మెగా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ, గతంలో మెగా కృష్ణారెడ్డి టీఆర్ఎస్ పార్టీకి, మెగా కృష్ణారెడ్డి బీజేపీకి సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చినట్టే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మెగా కృష్ణారెడ్డితో కలిసిపోయిందా అనేది ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. 50 రోజులైంది. అసలు డిపిఆర్ ఎందుకు బయట పెట్టలే? ఏ డిపిఆర్ చూపించి ఏ బ్యాంకు నుంచి ఎట్లా లోన్లు తీసుకున్నారు? ఒకే డిపిఆర్ రకరకాలుగా మార్చి రకరకాల బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్, బ్యాంక్స్ నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి లోన్లు తీసుకోవడం అంటే అది ఆర్థిక నేరం, అసలు పెద్ద క్రైమ్ అది. ఒక బ్యాంకు దగ్గర ఒక డిపిఆర్ చూపించి లోన్ తీసుకున్న వాళ్ళు ఆ డిపిఆర్ని ఇంకో దగ్గర ఇంకో రకంగా ప్రజెంట్ చేయడం అంటే ఇది క్రైమ్. ఇది అసలు ఇమీడియట్గా అందరినీ బొక్కలు వేయాలి. మరి మీరు ఎందుకు కాలయాపన చేస్తున్నారో, కేవలం మేడిగడ్డ ఎపిసోడ్ మాత్రమే మంత్రులు పోయి అదే దొంగ అదే మురళీధర్ పెట్టుకొని ఇంకా ఆయనే చెప్తున్నాడు. ఎంత దారుణం అంటే మరి మీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీద, నిజాయితీ మీద ఆరోపణలు వచ్చే ప్రమాదం ఉంది. సో నెక్స్ట్ ఇంకొక అంశము, సో స్టిల్ దీని కంటిన్యూషన్గానే రిటైర్డ్ అధికారులని, రిటైర్డ్ మీన్స్ ఆల్రెడీ ఐఏఎస్లుగా ఉన్న వాళ్ళని, రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా ఇంకా స్టిల్ ఆయా పదవుల్లో కంటిన్యూ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జయేష్ రంజన్ మీద ఎన్ని అలిగేషన్స్, ఇదే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు గతంలో. సుల్తానియా బీహార్ ఈయన కూడా, ఆయన మీద ఎన్ని అలిగేషన్స్. నవీన్ మిట్టల్ మొన్న ధరణి కమిటీని వేసింది ఈ నవీన్ మిట్టల్, అంటే జీవో ఇష్యూ వేసింది కమిషనర్గా. సో ఇట్లాంటి వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. సోమేష్ కుమార్, ఆయన మీద చర్యలు ఏం లేవు. ఇప్పుడు మొన్నోడు శివబాలకృష్ణ అని 400 కోట్ల అక్రమాస్తులు సంపాదించాడు. సో ఆ లింక్ తీస్తే ఎక్కడికి ఉన్నది? ఆనాడు మంత్రిత్వ శాఖ కేటీఆర్ చేతుల్లోనే ఉన్నది. ప్రధానంగా గత ఈ అధికారులను ఎందుకు తీసేస్తలేరని ఇప్పుడు మీరు ఇక్కడ పశుసంవర్ధక శాఖలో లక్ష్మారెడ్డి అని ఒకడున్నాడు, అది ఆడ పెద్ద స్కామే. స్త్రీనిధిలో విద్యాసాగర్ రెడ్డి అని ఒక అధికారి 75 సంవత్సరాలు స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. ఆయన బ్రదర్ని తీసుకొచ్చి మన సీఎం పేషీలో పెట్టిరు. ఆయన పేరు మీరు చంద్రశేఖర్ రెడ్డి ఏదో ఉందట. అంటే ఎటువైపు వెళ్తున్నారు వీళ్ళని? ఇప్పుడు అసలే ఒకవైపు నిరుద్యోగం ఉంది, చాలా మందికి ఉద్యోగాలు లేక బయట ఉన్నారంటే దాదాపు 1200 మంది రిటైర్డ్ ఆఫీసర్లని గత ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లలో పెట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము, పరిపాలనకి విరుద్ధము. ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు అవుతుంటే వాళ్ళందరి లిస్ట్ బయట పెట్టి వాళ్ళందరినీ ఇమీడియట్గా రికవరీ చేయించాలి. ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 5 లక్షల శాలరీస్, వాళ్ళ కారు, టెలిఫోన్ బిల్లు, కరెంటు బిల్లులు, వాళ్ళకి పిఏలు, పిఎస్లు. ఇంకా కాకుండా సెక్రటరేట్లో ఎంత విచిత్రం అంటే గత మంత్రుల దగ్గర పనిచేసిన ఓఎస్డీలు, పిఏలు, పిఎస్లు, కరప్షన్ ఆరోపణలు ఉన్నవాళ్ళు, ఏసీబీ కేసుల్లో పట్టుబడ్డోళ్ళు కూడా ఇప్పుడున్న మంత్రుల దగ్గర పనిచేస్తున్నారట. చాలా విచిత్రం. సెక్రటరీకి వెళ్తే చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, పాత టీఆర్ఎస్ మంత్రులు పోయి కాంగ్రెస్ మంత్రులు వచ్చారు. కానీ ఈ తిమింగళాలు, అవినీతి తిమింగళాలు మొత్తం సెక్రటరీలో అడ్డా వేసినాయి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా కేసీఆర్ గారికి సమాచారం చేరవేస్తున్నారని నిన్న సెక్యూరిటీని మార్చాల్సి వచ్చింది. అది 2 నెలల తర్వాత చేస్తున్నారు. మీరు ఇమీడియట్ గా ఫస్ట్ అసలు పాత వాళ్ళని ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు జయేష్ రంజన్ అట్లనే ఉంటాడు. జయేష్ రంజన్ కేటీఆర్ దావోస్ లో పక్కన నిలబడి అసలు అంటే జయేష్ రంజన్ కి మించిన అధికారం ఎవరు లేరా? జయేష్ రంజన్ తప్ప ఇంకెవరు కనపడట్లేదా? కేటీఆర్ జయేష్ రంజన్ యొక్క అవినాభావ సంబంధం అన్ని రంగాల్లో పరిడవిల్లి ఆయన దాని గురించి కథలుగా చెప్తారు. మనం చెప్తే నోరు ఖరాబ్ అవుతుంది, వింటే చెవులు ఖరాబ్ అవుతుంది. అదే జయేష్ రంజన్ మీ పక్కనే ఉంటాడు. సునీల్ మిట్టల్, నవీన్ మిట్టల్ భూములు మింగిన భూబకాసురులందరికీ అడ్డా. ఆయనే మొత్తం అసలు సిసిఎల్ఏకి అడ్డా. ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీ. అసలు నవీన్ మిట్టల్ చేసిన స్కామ్లు ఎవరు చేయలేదని చెప్పి మీరు ఆరోపించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి అదే నవీన్ మిట్టల్ మీద ఎందుకు చర్యలు తీసుకోలే? దొంగ చేతికే తాళం చేయించిరా? మరి మీ వ్యూహం ఏంటి మాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా అరవింద్ కుమార్ మీద, ఫార్ములా 1 రేసింగ్ మీద చిన్నది, అది 180 కోట్లు అనేది చాలా చిన్నది, 50 కోట్ల రూపాయలు. మొత్తం 180 కోట్ల స్కామ్ 50 కోట్లు దొరికినట్టున్నారు. అరవింద్ కుమార్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో MUIDలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఎన్నో వందల వేల స్కామ్స్ ఉన్నాయి. మరి అదే అరవింద్ కుమార్. మరి సోమేష్ కుమార్ రిటైర్ అయ్యిండు, మరి సోమేష్ కుమార్ మీద ఏం ఎంక్వైరీ ఉండదా? రజత్ కుమార్ 25 లక్షల ఓట్లు తీసేసి సింపుల్ గా సారీ చెప్పి మెగా కృష్ణారెడ్డి ఈయన కూతురు పెళ్లికి, రజత్ కుమార్ కూతురు పెళ్లికి మెగా కృష్ణారెడ్డి 3 స్టార్ హోటళ్లు బుక్ చేస్తాడు. పలక్నామా ప్యాలెస్ లో 3 రోజులు విందులు జరుగుతాయి. తాజ్ కృష్ణ, తాజ్ దక్కను, తాజ్ గ్రూప్స్ అన్ని 3 రోజులు బుక్ చేస్తాయి. కొన్ని వందల మందికి విందు భోజనాలు. మరి మెగా కృష్ణారెడ్డి రజత్ కుమార్ కూతురు పెళ్లికి ఎందుకు హోటళ్లు బుక్ చేసిండు? ఎందుకు భోజనాలకు బిల్లు పే చేసిండు? 25 లక్షల ఓట్లు తీసేసి రజత్ కుమార్ సారీ చెప్తే మరి మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు ఎంక్వైరీ చేయట్లే?
ఇప్పుడు అంటే రజత్ కుమార్ తప్పించుకుంటాడు, సోమేష్ కుమార్ తప్పించుకుంటాడు, అరవింద్ కుమార్ తప్పించుకుంటాడు, సందీప్ కుమార్ సుల్తానియా మీద ఏమీ యాక్షన్ ఉండదు. ఈ బీహార్ దండుపాలెం బ్యాచ్ ఎవరెవరైతే ఇంకా వీళ్ళున్నారో అంటే ఇంత 60 రోజులైనా కూడా మీరు ఇంకా వాళ్ళనే వాడుకుంటారు అంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటున్నారా, లేకపోతే ఇది కొత్త సీసాలో పాత సారానా? దయచేసి రేవంత్ అన్న మీరు ఇమీడియట్ గా ఈ దండుపాలెం బ్యాచ్ ని కటకటాలకు పంపించి రికవరీ చేయకపోతే మీ చిత్తశుద్ధి మీద కూడా అనుమానం వచ్చే ప్రమాదం ఉంది. మీరు మంచి అగ్రెసివ్ గా ప్రజాపాలన, నేను ప్రజా సేవకుడిని అని కంచెలు బద్దలు కొట్టిరు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సమయంలోనే. కాబట్టి ఖచ్చితంగా ఈ దొంగలందరినీ లోపలేసి బోన్లో వేసి బొక్కలో వేసి వాళ్ళు తీసుకుని అసలు మీ ప్రభాకర్ రావు రేవంత్ రెడ్డి అన్న మీరు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ ని తీసుకొచ్చి 10 సంవత్సరాలు కేసీఆర్ మేపి 80,000 కోట్లు నష్టపరిచిండు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లు మొత్తం కుదవబెట్టి 50,000 కోట్ల అప్పులు, 80,000 కోట్ల నష్టం, దాదాపు 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. మరి ప్రభాకర్ రావు గారిని మీరు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో రమ్మంటే 60 రోజులు అయినాక కూడా ప్రభాకర్ రావు మీ దగ్గరికి ఎందుకు రాలేదు? ప్రభాకర్ రావు పవర్ఫుల్లా, సీఎం రేవంత్ రెడ్డి గారు పవర్ఫుల్లా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, అంతే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రాజ్యం నడిపించే ముఖ్యమంత్రి పిలిస్తేనే ఒక అధికారి బోలేదంటే ఒక రకంగా రేవంత్ అన్నకు అవమానం అది. మరి అరే వాడు ప్రభాకర్ రావు అనే రిటైర్డ్ ఉద్యోగి ఇంతవరకు రాకపోతే ఆయన మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? నేను రానుపో, నాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటే ప్రభాకర్ రావే పవర్ఫుల్ సీఎం కన్నా? ఇది సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిజాయితీకి ప్రభాకర్ రావు ఎగ్జాంపుల్. రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా ఇది ప్రెస్టేజ్ ఇష్యూ. ఒక ముఖ్యమంత్రి పిలిస్తే కూడా రాడా ఆయన? మొత్తం విద్యుత్ సంస్థల్ని ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డు అనేది దేశంలోనే నార్ల తాతారావు గారు పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ ఉన్న సంస్థ ఇవాళ మొత్తం కరెంటు తీగలు కూడా కుదవబెట్టి మొత్తం ఆ ఉద్యోగస్తుల కిడ్నీలు అవయవాలు కుదవబెట్టాల్సిందే, బిల్డింగ్లు కుదవబెట్టిర్రు, ట్రాన్స్కో జెన్కో లైన్లు కుదవబెట్టిర్రు, అక్కడ ఉన్న వాహనాలు కుదవబెట్టిర్రు. ఈ అప్పుల కుప్పకి కారణమైన ప్రభాకర్ రావు మీద ఎందుకు ఇంతవరకు ఎంక్వైరీ జరగట్లేదు? దీని మీద ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచించాలి. సో నెక్స్ట్ ఇంకొక విషయము, అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ విషయం మొన్నటిదాకా పెద్ద చర్చ అయింది. ఆయనకి ఎమ్మెల్యే అన్నారు, అది ఇవ్వలేదు, తర్వాత ఎమ్మెల్సీ అన్నారు, ఇంకోటి అన్నారు. మొన్న ఎమ్మెల్సీది కూడా లేనట్టే లేదు, ఇప్పుడు మళ్ళీ ఏదో ఎంపీ లేకపోతే ఇంకోటి అంటున్నారు. సరే ఆయన కూడా ఏదో సెల్ఫీ వీడియోలు పెట్టి నాకు ఏది ఇచ్చినా ఒకటి ఇవ్వకపోయినా ఒకటి అని చెప్తుండొచ్చు, కానీ ఆయన మనం పర్సనల్గా కలిసినప్పుడు ఆయన బాధ ఆయన చెప్తూ ఉంటాడు, ఎవరెవరు అడ్డుకున్నారు, ఏంది కథ వ్యవహారం అని. సో మీకు ఈ ఈక్వేషన్ ఎట్లా కనిపిస్తుంది అంటే నల్గొండలో ఇక అసలు ఇక అక్కడ ఉన్న రెడ్డి లీడర్లకు ఎదురు తిరిగితే కథమే. ఇక ఇప్పుడు నల్లగొండ జిల్లా అంటేనే మనకి కాంగ్రెస్ పార్టీలో గుర్తొచ్చేది ఎవరు? జానారెడ్డి గారిది ఒక గ్రూపు, కోమటిరెడ్డి బ్రదర్స్ది ఒక గ్రూపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఒక గ్రూపు, మిగతా పార్టీలో కూడా అదే టీఆర్ఎస్ లో జగదీశ్వర్ రెడ్డి. అది అంటే నల్లగొండ జిల్లా మొత్తం కూడా రెడ్ల చేతిలో బందీ అయిపోయింది అనేది ఒక సోషల్ ఫ్యాబ్రిక్ అనేది కూడా అధికారము, రాజకీయ పార్టీలు పెత్తనం అంటే రెడ్లు మాత్రమే చేయాలనేది ఒకటి ఉంది. అద్దంకి దయాకర్ లాంటి ఒక తెలంగాణ ఉద్యమకారుడు మా అందరితో పాటు పనిచేసి ఒక ఉద్యమంలో ఒక గలమై విద్యార్థి నాయకుడుగా ఎన్నో పోరాటాలు చేసి ఆయన ఒక సామాజికంగా దళిత వర్గం నుంచి వచ్చి ఎంతో కష్టపడి వచ్చిన ఆయనకి కాంగ్రెస్ పార్టీ అసలు ఇప్పటికే అధికార ప్రతినిధిగా ఆయన వాయిస్ని వాడుకుంది. ఆయన వాయిస్ తోటి టీవీ డిబేట్లు, డిస్కషన్లో ఏ డిబేట్ ఉన్నా కూడా అద్దంకి దయాకర్ గారు కనపడేవారు. మరి లాస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ మిస్ అయింది అంతకు ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో. ఇప్పుడు ఎమ్మెల్సీ వస్తుంది, ఇక వచ్చిందని ఆల్మోస్ట్ ఆయన సూటు బూట్ వేసుకొని రెడీగా ప్రమాణ స్వీకారం ఒకటే లేట్ అనుకుంటే లాస్ట్ మినిట్లో ఎగిరిపోయింది. ఎవరికైనా కూడా బాధే. మా తోటి ఉద్యమకారుడుగా మాతో పాటు పనిచేసిన అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ పదవి వస్తుందంటే మేము అందరం ఆనందపడ్డాం. కానీ ఇలా ప్రతిసారి ఎండమావిలాగుంటే మరి ఆ రోజు వెంకటరెడ్డి గారి మీద ఏదో స్పీచ్ లో అనుచిత ఆయనను కూడా రేపు ఇంకా 2-3 ఇట్లా అయితే ఆయనకు చేత కాదని అనుకుంటారు. ఇప్పుడు ఎవరికైనా ఒకసారి అదిగో పులి అన్నట్టు ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. ఆయన ప్రతిసారి పదవి వస్తుందని ఆశపడము, ఆయన అభిమానులంతా నిరాశపడము, మన ఈయన ఒక సెల్ఫీ వీడియో పెట్టడం ఇది పరిపాటి అయిపోయింది. మీరు కూడా మీ స్పష్టంగా అడిగారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటినాక అతి సర్వత్రా వర్జయితున్నాడు. ఇట్లా ప్రతిసారి చేస్తే కాంగ్రెస్ పార్టీకి సోషల్ జస్టిస్ అనేది ఓన్లీ చెప్పడం తప్ప నల్లగొండ జిల్లాలో రెడ్ల సపోర్ట్ లేకుండా ఎవరు కింది వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు పదవులు రావు అనేది రూఢి అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ సామాజిక సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా ఆ సామాజిక న్యాయం చేసేటట్టు పదవులు ఇవ్వకపోతే ఇది పూర్తిగా ఒక వర్గం చేతిలోనే పవర్. మీరు చూడండి, భువనగిరి ఎంపీ సీటు కూడా కోమటిరెడ్డి బ్రదర్కి లేకపోతే బ్రదర్ కొడుక్కి ఇవ్వాలన్నది ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎంతమంది చూడండి వాళ్ళు. ఏమో జానారెడ్డి నల్గొండ ఎంపీ అడుగుతున్నాడు, జానారెడ్డి కొడుకుని ఆల్రెడీ ఎమ్మెల్యే చేశాడు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంటే దామోదర్ రెడ్డి అంటే ఆయన ఓడిపోయిండు, ఆయన మళ్ళీ ఇంపాక్ట్ అనేది తుంగతుర్తి మీద ఉంటుంది.
ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ మళ్ళీ ఇంకొక ఆయన ఈడ రావడానికి రెడీ అవుతున్నాడు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి ప్రతిపక్షంలో వెంకటరెడ్డి ఉన్నప్పుడు ఎమ్మెల్యే, తమ్ముడు ఎమ్మెల్యే, మళ్ళీ ఈడ అవసరం అయితే నా భార్య కన్నా ఈరి, లేకపోతే మా అన్న కన్నా మా అన్న కొడుకు కన్నా ఈరి. అంటే ఈ ఫ్యామిలీ క్లబ్లు అనే కల్చర్ పోవాలి. ఇప్పుడు ఇది రాజరికం కాదు, సంస్థాన దిశలు కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ, అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి ప్రాతినిధ్యం వహించాలి. అప్పుడే ఆ పార్టీలో సోషల్ జస్టిస్ ఉన్నట్టు, డెమోక్రసీ ఉన్నట్టు. మొత్తం మా ఫ్యామిలీ క్లబ్బులు గుండు గుత్తా పట్టినాయి, ఇక మాదే సామ్రాజ్యం, మా గడి ఇది, మేము తప్ప ఎవరు రావద్దు అనుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఇమీడియట్గా పార్లమెంట్ ఎలక్షన్లోనే ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా అన్ని మెజారిటీ ప్రజలు, ఇప్పుడు 60%, 50% బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ఇంకా ఓసీల్లో కూడా మిగతా కులాలు ఉన్నారు. కేవలం రెడ్లకు మాత్రం, అది కూడా మా కుటుంబంలో అన్నకి మంత్రి పదవి, తమ్ముడికి ఎమ్మెల్యే పదవి, అన్న కొడుక్కి ఎంపీ టికెట్, తమ్ముడు భార్యకి జెడ్పీటీసీ, ఇట్లా ఒక ఫ్యామిలీ క్లబ్. నా కొడుక్కి ఎమ్మెల్యే, నాకు అది, నాకు సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ సీట్లు కూడా వాళ్ళు ఇంకొకరికి ఇవ్వనివ్వరు. ఖమ్మం జిల్లా పోతే ఖమ్మంలో రాజు కూడా మళ్ళీ ఇదే. ఇప్పుడు వేముల వీరేశం పార్టీలో జాయిన్ కావడానికి ఆయన 3 నెలలు తిరగాల్సి వచ్చింది. 3 నెలలు అంటే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయనకి ఇప్పుడు ఆయన ప్రసన్నం చేసుకుంటే తప్ప ఆయన పార్టీలో జాయిన్ కావాలని. ఇది ప్రజాస్వామ్య తప్పదా? ఇప్పుడు ఆయన కూడా పౌరుషం ఉన్న అన్ని లీడర్ అయినా మరి అడ్డుకుంటున్నప్పుడు ఏం చేయగలుగుతారు? వాళ్ళు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్. ఇప్పుడు మనిషికి స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆత్మగౌరవం అనేది అన్ని పదవుల కన్నా కీలకమైనవి. ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానిస్తే, గతంలో జరిగిన పార్టీలకు ఏ విధంగా అయితే అహంకారంతో అయినరో, మీరు ఆ భ్రమంలోంచి బయటకు రండి. ప్రజాస్వామ్యంలో 75 సంవత్సరాలు అయింది, ఇలా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మా ఫ్యామిలీ క్లబ్బు, ఇది మా గడి, నేను చెప్పిందే నడవాలంటే ఆ రోజులు పోయినాయి. మొత్తం కూడా ప్రజలు చైతన్యవంతులయ్యారు. ముఖ్యంగా ఇవాళ బీసీ సోయి కానీ, దళిత విప్లవాలు కానీ, దళిత ఉద్యమాలు కానీ, సామాజిక ఉద్యమాలకి తెలంగాణ అనేది ఒక ల్యాబొరేటరీ లాంటిది. మా జిల్లా మేము కబ్జా పెడతాం, మేము చెప్పిన వాళ్ళకి పదవులు ఇవ్వాలనుకుంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు. చాలా అంశాలు మనం డిస్కస్ చేసినాం. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది తెలంగాణ విఠల్తో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన వచ్చిన విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.